హాయ్ అండి, మేము ఈరోజు చేపలు తెచ్చినాము, చేస్తున్నాము. చూడండి, చేపల ఫ్రై. చేపల ఫ్రై. హాయ్. మీరు మన ఇద్దరు పండుగ కారము, ఒకటి అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, పసుపు, ఆయిల్ అంతా ముక్క కడిగించుకొని మనం బాగా పెండం పెట్టుకొని వేయించుకోవాలండి. ఫ్రై ఫిష్ అంటుందమ్మా. బొచ్చు చేపలు, బొచ్చలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసుకోవాలి. ఆయిల్ కూడా అంటే ఇష్టమా? హిందువులేనా? ఇట్లా ఆయిల్ వేసుకున్నాము. పప్పు చారు అన్నాము, చేపల ఫ్రై. ఓకేనా? ఇవ్వ ఓకే. పసుపు వేసుకోవాలి. మర్చిపోయానండి పసుపుని. మా పిల్లలు అల్లరి కాదు. మా పిల్లలు మళ్ళీ ఒకటేమని చేపలు అంటున్నారు, మా పెద్ద బాబు కొడుకు. అందుకే తెచ్చినాను. చేపలు తింటే ఇష్టం మా పిల్లలకి. తింటాం అంటున్నాడు. అదే ఈ బాబే చూడు, చేప అంటున్నాడు. ఇప్పుడే స్కూల్ పోయించినాడు. స్కూల్ పోయించినాక చేసలే అని చెప్పింది, అందుకే తెచ్చినాను. చేపలంటే మా బాబుకి పెద్ద బాబు కొడుకు ఇష్టం చేపలు. మోడం వచ్చేసిందమ్మా. మొన్నసారి కూడా మళ్ళీ మేము చేస్తామో, ఫ్రై చేస్తామో లేదా ఈ వర్షానికి. మనం మిద్ద మీద ఎప్పుడైతే పెట్టుకుంటామో ఇంక అప్పుడే వస్తుంది కరెక్ట్గా. మా పిల్లలు వర్షం అంటే భయం అంట. అయిపోయినాయా? ఇవన్నీ తీసేసినావు అవి అక్కడ పైన చూసినావా? అవన్నీ మరి నానిపోతే వర్షం వస్తే. బాగా ఇట్లా మొక్కకు బాగా అంటించుకోవాలండి. పులుసు రేపు చేస్తాలే. పులుసు కూడా నీకు చేస్తాను. సరేనా? ఓకేనా? సరేనా? ఓకేనా? కింద పడించి పండు స్టవ్ అంటించి పెన్నం పెట్టినాము. పెన్నం వేడెక్కింది, నూనె వేస్తాము మేము. నూనె పోసినాం, వేడైంది. బాగా ముక్కలకి చేప, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి అన్నీ బాగా అంటించి పెట్టాము. మూత ముచ్చుకున్నాం 10 నిమిషాలక. బాగా మగ్గాలి కదా, ఇది నూనెకు బాగా పట్టుకొని ఫ్రై.
పాటలు. ఎక్కువ సార్లు తిప్పేయకూడదు, రెండు సార్లు తిప్పుకోవాలి. ఫ్రై అయింది, ఇట్లా తీసుకోవాలి. ముందు నేను అది పెన్నం మీద నుంచైనా దిగని చేపలు. ఎర్రగా అయ్యేంత వరకు పెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత పాట తిప్పుకోవాలి. ఇంకా అన్ని చేపలు ఇలానే వేయించుకుంటే మనకి చేపల ఫ్రై అయిపోతుంది. ఫ్రిడ్జ్లో ఎట్టుకొచ్చాం కదా. నీకు పెడతానా? వండితే అన్నం వేసుకోకూడదు. నీళ్ళు తినొచ్చినామంటే అన్నం కనపడుతుంది. దూరం కూడా మంచిది, బాగుంటాయి. లోపల చాలా మంచిది. షుగర్ రాదన్నమాట, వచ్చేది కూడా. కొంచెము వేడి వస్తువులు కూడా తింటాం కదా, కొంతమంది పొద్దున్నే లేచేది స్టవ్ చూసుకుంటారమ్మా. ఫస్ట్ పట్టు లేకుండా మనం పెన్నం పెన్నం పెట్టేది, పట్టు వరకాలు ఏంటేది ఇలాంటి. వర్షం అయితే స్టార్ట్ అయింది. మేము అనుకున్నట్లే జరిగింది. వర్షం పడేది ఫుల్ కూడా పడదు, అప్పుడే ఆగిపోయింది. ఎండ కూడా వచ్చేసింది. వర్షము ఎప్పుడు వంట చేసినప్పుడల్లా వర్షం వస్తుంది. ఎప్పుడు కోడి కూర మన పెట్టినాం కదా, అప్పుడు కూడా వర్షమే. అట్లా చేసినాం వానలా, ఇప్పుడు కూడా అట్లనే చేస్తున్నాం. మళ్ళీ వాన వెలిసిపోయి ఎండనే వచ్చేసింది. అట్లా మునిగించిపోతుంది వాన దేవుడు. లాస్ట్ 3 చేపలంగా చేపల ఫ్రై అయిపోయింది. గుమ్మ గుమ్మ వాసన వస్తుంది చేపల ఫ్రై. ఎన్ని ఇంట్లోకి పోయింటారు ఇంకా వాసన అయితే. మొత్తం ఎవరో చేపలు వేస్తున్నారు అంటారు. మేము తిని చూపిస్తాము ఎలా ఉన్నాయో.
చాలా బాగుంది చేప, బాగుంది. తిందులే, ముళ్ళు తీసి పెడతా నీకు. ముళ్ళులు బాగా ఎక్కువనైనా చూస్తున్నాలా. బొచ్చల్లో ముళ్ళు అయితే బాగానే ఉంటుంది, ఏమంటే పెద్ద పెద్ద ముళ్ళు ఉంటుంది. టేస్ట్ బాగుంది అమ్మా, మీరు కూడా తినండి. అత్తమ్మ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.